హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఆ 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 64. ఈరోజు ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి 6 కల్లా లేచి ఫ్రెష్ అయితే అయ్యాను, కానీ లాస్ట్ నైట్ చాలా లేట్ అయింది. అది మోక్ టెస్ట్ ఫినిష్ చేసుకొని అంతా ఇంటికి వచ్చేసరికి 12:30 దాటేసింది. నైట్ పడుకున్నా కానీ చిన్న ఇబ్బంది వల్ల అయితే ఒక 1 అవర్ అయితే బాబుకి బాగాలేదు. సో ఇంకా అలాగే నిద్ర కూడా బాగా డిస్టర్బ్ అయింది. సో అందుకే ఈరోజు జిమ్కి వెళ్ళడం కూడా కొంచెం లేట్ అయింది. అది కూడా కాకుండా నేను స్టమక్ వర్కౌట్ చేయడానికి కొంచెం బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నాను. ఇంకా అది నైట్ అందుకే ఈరోజు జిమ్కి వెళ్తే మిగతా వర్కౌట్స్ మీద అన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేసి బాడీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కానీ స్టమక్ వచ్చేసరికి ముందు ఏదన్నా వర్కౌట్ స్టార్ట్ చేసి లాస్ట్లో స్టమక్ చేయాలని అనిపిస్తుంది. బట్ ఈలోపే టైం అయిపోవటం వల్ల ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోయి స్టమక్ని అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఆపేస్తున్నా. సో అందుకే ఈరోజు గ్రౌండ్ వర్కౌట్ చేసినందుకు కొంచెం గ్యాప్ కూడా ఉంది. అందుకే ఈరోజు స్టమక్ వర్కౌట్ చేసి అండ్ గ్రౌండ్ వర్కౌట్లో కూడా కొంచెం మంచిగా కంటిన్యూ చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు జిమ్కి అయితే వెళ్ళకుండా ఇక్కడే గ్రౌండ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. మనం కార్డియో సంథింగ్ అవేమి డైరెక్ట్గా బాడీ మొత్తం గ్రౌండ్ వర్కౌటే కాబట్టి నేను ఏం చేసినా కానీ అది వార్మప్ కిందకే అయిపోతుంది. మనం వెయిట్స్ అని సంథింగ్ అలా ఏం డైరెక్ట్గా లిఫ్ట్ చేయకుండా బాడీ మీదే డిపెండ్ అయ్యి బాడీ వెయిట్తోనే బాడీని ట్రైన్ చేస్తాం కాబట్టి అదే వార్మప్ ప్లస్ వర్కౌట్గా కూడా అవుతుంది. ఓకే, సో వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. నాతో అనవసరంగా పెట్టుకో. నేను అసలు మంచోడు కాదు, తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీరు మంచివారు కాదని. చాలా హార్డ్ అనిపిస్తుందండి. ఒక్కరోజు ఒక్కలా అనిపిస్తుంది ఎందుకో. అయినా పర్లేదు, చేద్దాం. ఈవినింగ్ కరెక్ట్గా లేదు, ఈరోజు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బెటర్ దాన్ బిఫోర్. నెక్స్ట్ ఈరోజు ప్యాల్వాన్ పుషప్స్ ట్రై చేస్తా. బంపింగ్ పుషప్స్ కాదు, ఒకసారి ఎన్ని చేయగలను ఒకసారి చెక్ చేసుకుందాం. నేను చేసి కూడా చాలా చెప్తా ఎప్పటిలాగే ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అది అప్పుడు కూడా జస్ట్ క్యాజువల్గా చేశాను, కానీ ఒక ఛాలెంజ్ లాగా అయితే ఎప్పుడూ చేయలేదు. బట్ ఈరోజు మ్యాక్సిమం ఒకసారి ట్రై చేసి చూస్తాను ఎంత అవుతుందో. ఓకే, దీనికి అండ్ లెగ్స్ని అండ్ హ్యాండ్స్ని ఈక్వల్ డిస్టెన్స్లో అయితే కంపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ మ్యాట్ మీద అయితే పర్ఫెక్ట్గా ఈ మ్యాట్ ఎడ్జ్కి 2 హ్యాండ్స్ని అండ్ లెగ్స్ని కూడా సేమ్ ప్యారల్గా పెట్టడం కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది.
మనకి నచ్చినట్టుగా చేయొచ్చు. అంటే వైడ్గా పెట్టి అండ్ క్లోజ్గా పెడితే షోల్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, వైడ్గా పెడితే చెస్ట్ మీద పడుతుంది. మనం కూడా ఇలాగే గ్రౌండ్ వర్కౌట్లో కూడా సపరేట్ బాడీ పార్ట్ వైజ్ మనం బాడీని అయితే ట్రైన్ చేసుకోవడానికి అయితే ఈ పుషప్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఓకే, స్టార్ట్. అయితే కంప్లీట్గా చేయగలిగాం. మన వర్కౌట్కి ముందు మన బ్రెయిన్ ప్రిపేర్డ్గా ఉంటుంది. మనం ఏదైతే ఒక నెంబర్ అనుకుంటామో మెంటల్గా ఆ నెంబర్ దగ్గర రాగానే బాడీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏం స్టార్ట్ చేయలేదు, 50 అయినా చేయగలనేమో, ఎలా అయినా 50 అయితే చేయాలనుకున్నాం. అందుకే 50 మాత్రమే చేయగలిగినట్టున్నా. ఓకే, నువ్వు ఇప్పుడు చూస్తున్న జీవి వేరు, ఒకప్పుడు జీవి వేరు, ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. ఒకసారి బంపింగ్ పుషప్స్ చేద్దాం. మోకాల్లో అయితే భయంకరంగా సౌండ్ వస్తుంది. ఈ సౌండ్కి సగం డిస్టర్బ్ అయిపోతాను, ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి. ఇది ఇంజురీ ప్రాబ్లమే, లేదంటే మనం తీసుకున్న డైట్కి మనం చేసే వర్కౌట్కి మన నీస్ ఇప్పుడప్పుడే ఏమయ్యేది కాదు. ఆ ఇంజురీ వల్లే కొంచెం వీక్నెస్ అనేది అనిపిస్తుంది. ఇలా నేను కొంచెం హార్డ్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా, మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతాం. అప్పుడే మన వర్కౌట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. గెలిపే ఉందిరా, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఓకే, నేను ఇది చేయదలుచుకోలేదు ఈరోజు. ఆల్రెడీ కొంచెం బాడీ లైట్ ఉంది. ఓకే, సేమ్ డైరెక్ట్గా యాప్ మీద వర్కౌట్ స్టార్ట్ చేసింది.
ఈరోజుకి అయితే 50 వర్కౌట్ అయితే మంచిగానే కంప్లీట్ చేసా. స్టార్టింగ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది, అయినా కానీ చేసే కొద్దీ కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి ఎక్కువ సెట్స్ డిఫరెంట్గా ఉన్న యాప్స్ మీద ఇంపాక్ట్ పడటానికి అయితే బాగానే వర్కౌట్ చేశాను అనుకుంటున్నా. నాకైతే స్టమక్ చాలా రిలీఫ్గా, యాప్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. యాక్చువల్లీ చేసి కూడా చాలా రోజులు అవుతుంది యాప్స్కి. ఈరోజు ఆ లోటు అయితే తీర్చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.